లవ్ గురించి మాట్లాడుకుంటూ వచ్చినాయి కదా. ఓడి వద్దన్న అంటే వద్దన్నట్టే లెక్క. వద్దు అని నీకు క్లియర్గా చెప్పిందంటే వద్దన్నట్టే. కూడా ప్లీజ్ ప్లీజ్ తనం పెడితే కాలు మొత్తం ప్లీజ్ నన్ను లవ్ చేయని తిరుగుతాను. శివునితో లేదా నీకు వద్దన్న తర్వాత ప్లీజ్ ప్లీజ్ ఏంది అంతా. ఒకరు నిన్ను వద్దు అన్న తర్వాత దెంగి అని ఇష్టపెట్టాలి. అది కాకపోతే 100 మంది సరే రబ్బే నువ్వు ట్రూగానే చేసినావు కానీ పొందే అర్హత దానికి లేదు కదా. అట్లా అనుకుని ఇష్టపెట్టాలి నువ్వు, దానికి అర్హత లేదు అని ఇష్టపెట్టాలి అంతే. అయినా ఎందుకు లవ్ చేయాలి నేను ఫస్ట్? ఇక్కడ ఏమున్నదని చెప్తావు. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు ఎట్లా చిత్రం అనుకుంటాం, మా దగ్గర ఉన్న ఆస్తి కన్నా ఇచ్చేటోనికి ఎక్కువ ఉండాలని కోరుకుంటాం. వాళ్ళకే ఇస్తాం. అట్లయితే కూతురు సంతోషం ఉంటుంది. నువ్వేం సంపాదించినావు? ఏమున్నది నీకు అక్కడ ఫస్ట్? ఓ పోరి దెంగి అన్న తర్వాత ముఖం మీద చిన్నెత్తర లేదా? ఎట్లా తయారు కావాలనుకుంటాను? దీని అమ్మ అది ఎట్లా రిగ్రెట్ కావాలి తెలుసా? దీని అమ్మ వీని నాని ఇష్టపెట్టుకున్నది అనే స్టేజ్ నువ్వు ఎదగాలి. అది దా మైండ్ సెట్ పెట్టుకో. నువ్వు ఉదాహరణ ఉండేవు అంటే నన్ను వద్దన్నది బ్రేకప్ చెప్పిందంటే నువ్వు చెప్తుంది బ్రేకప్ నేను అనుకుంటా. మంచి పైసలు మొడేయకున్నా నువ్వు మెదడు మొడేయించిన దేవుడు. దాన్ని నువ్వు రిగ్రెట్ ఫీల్ అయ్యేటట్టు చేయాలి. కానీ నువ్వు నీ జీవితం అని తీసుకుంటే ఏమవుతుంది? ముడ్డ ఒడిచిపోయి నువ్వే నవ్వుకుంటా అది తెలుసా? అరే నేను నువ్వు ఎట్లా చూసిన వాడు ఎట్లా మన జీవితం ఎట్లా చేసుకుంటా అని అదే నవ్వుకుంటే నీకేమవుతుందా? నువ్వు దాన్ని రిగ్రెట్ ఫీల్ అయ్యేటట్టు చేయాలి. ఎట్లా నీ కెరీర్ బిల్డ్ చేసుకొని నువ్వు ఒక టాప్ పొజిషన్ ఉంటే ఏమనుకుంటుంది అది? అరే మంచిగా మిస్ పెట్టుకున్నా కదా అని ఫీలింగ్లో అది పోతుంది. ఆ ఫీలింగ్ క్రియేట్ చేయాలి నువ్వు. లే వర్క్ చేయి, సక్సెస్గా మంచోడు ఏ పొడని వస్తుంది. అందరికి ఈ రోజులల్లో ఓపెన్ ముచ్చదు అందరు చేసింది. ఈ రోజులల్లో పైసలు ఉంటేనే ఎవరైనా దగ్గరకు వస్తారు. ఒక భయపడేవాడు వాడు ఎట్లా ఆలోచిస్తాడంటే 4 పైసలు మన దగ్గర చూసిండా వాడు కూడా ప్రేమగా మాట్లాడతాడు. బిడ్డ అర్థం చేసుకో. అదేంటిది పైసలు. నువ్వు పొద్దుగా సంపాదించు, పైసనే మాట్లాడుతుంది. నువ్వు కాదు అర్థమవుతుందా? ఎవ్వరు నువ్వు కూడా చెప్పడు నువ్వు మాట్లాడితే. అది పైసకున్న పవర్ అర్థమవుతుందా? సంపాదించు, దాన్ని రిగ్రెట్ ఫీల్ చెప్పి అది ఆ మైండ్ సెట్ పెట్టుకోవాలి అందరూ. ఆ మైండ్ సెట్ పెట్టుకుంటే నువ్వు జిందగీలో ఎదుగుతావు. ముడవుడు వాళ్ళు కానీ ఏమవుతుందా? నువ్వు బాధపడకని అంటలేను. ఏడు ఒకరోజు ఏడు, 2 రోజులు ఏడు,